ఈ స్థలము చాలా పరిశుద్ధమైనటువంటిది, విలువైనటువంటిది. ఎంతో ప్రార్థనా వీరులు ఈ స్థలంలో అనేక దైవజనులు, కోకోలుగా నెమ్మది లేని వారు, వ్యాధిగ్రస్తులు, నక్సలైట్లు, మరి రాజకీయ నాయకులు, గూండాలు, వ్యాపారస్తులు అనేకులు ఈ స్థలానికి వచ్చి ఆశీర్వాదం పొందుకుని వెళ్ళారు. మా కళ్ళారా మేము సాక్ష్యాలు విన్నాం. అమ్మగారు ప్రార్థనలో, వాళ్ళ తండ్రి గారు ప్రార్థనలో, మరి ఈ దినాల్లో మరి తన మరి మనవల్లో మరి మీ పాస్టర్ గారు అయినటువంటి మరి ఫిలిప్ గారు మరి ఈ దినాల్లో ఈ పరిచర్య ఎంతగా ముందుకు సాగుతుందంటే నేను చాలా సంతోషించాను. నాకు తెలుసు ఈ స్థలంలో నేను వచ్చినప్పుడల్లా ఈ మాటలు నేను ఎందుకు చెప్తానంటే, నేను ఉదయకాలం దిగాను విజయవాడ నుంచి. వేరే కాడికి ఆరాధనకి వెళ్ళే కుక్కడపల్లి, అక్కడ చూసుకుని వెళ్ళాలి, బాబుని చూడాలి. ఈ సంఘానికి నాకు ఉన్నటువంటి సహవాసం చాలా విలువైనటువంటిది. చెప్పడానికైతే సమయం చాలదు, కానీ నేను ఈ స్థలానికి వచ్చినప్పుడు నేను తర్వాత చాలా ఆశీర్వదించబడ్డాను. హల్లెలూయా. ధనాన్ని బట్టి కాదు, కానీ విశ్వాసంలో నేను ఆశీర్వదించబడ్డాను. ఒక సేవకుడిగా, ఒక సింగర్గానే కానీ అమ్మగారి దగ్గర నేర్చుకున్నాయి చాలా విలువైనటువంటి మాటలు. నేను ఈ స్థలానికి వెళ్ళి నిలబడ్డప్పుడు కూడా మీ సంఘం గురించి నేను చాలా వర్ణిస్తాను. యవనస్తులు ప్రసాద్, మరి జాషో, ఈ మధ్యకాలంలో చూస్తున్నాను. ఇప్పుడు మరి ఎవరికైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వీళ్ళంతా యవనస్తులు, చాలా గంభీరమైనటువంటి స్వరాలు, దేవుడిచ్చిన కృపాది. మీరందరూ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ స్థలాన్ని విడిచిపెట్టుకోకండి. ఇది చాలా ఆశీర్వదించబడినటువంటి స్థలం. ఒక సియోనులో స్థిరమైనటువంటి పునాది, బండ మీద కట్టబడినటువంటి పునాది వలె మనం ఉండాలి. మాటలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ అయ్యగారు మరి సిద్ధంగా ఉన్నారు. నేను ఒక పల్లవి 2 చరణాలు పాడతా, నేను ముగిస్తాను. యేసయ్యా నీ ప్రేమ గొప్పది, యేసయ్యా నీ కరుణ గొప్పది, యేసయ్యా నీ ప్రేమ గొప్పది, యేసయ్యా నీ కరుణ గొప్పది, నమ్మదగిన దేవా
హల్లెలూయా.